కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ దారిలోనే నడుస్తోందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. కాంగ్రెస్ అతుకుల బొంత పార్టీ అని ఎద్దేవా చేశారు. మేడిగడ్డపై కాంగ్రెస్ మాట మార్చిందన్నారు. సీఎం రేవంత్ అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానన్నారు ఈటెల. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు కనీసం వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళ నియోజకవర్గాల్లో లేదా ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల సమస్యలు ప్రస్తావించడానికి దరఖాస్తు చేయడానికి అవకాశం లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసిన వ్యక్తి కేసీఆర్. మేము అనుకున్నాం దానికి భిన్నమైన పరిపాలన ఉండాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష పార్టీ కూడా అంత బాధ్యత ఉండాలని చెప్పి ప్రజలు భావించి మొన్న మార్పులు కోరి మార్పులు తెచ్చుకున్నారు. కానీ ఈ పార్టీ వాళ్ళకాన్ని చూస్తే కూడా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకాన్ని చూస్తే కూడా, మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని చూస్తున్నా, నేను ఆ సామెత చెప్పని బాగుండదు, ఒకటి కించపరచను, కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మా ఎమ్మెల్యే ట్రీట్ చేస్తాం, వాళ్ళ చేతుల మీదుగానే అభివృద్ధి పనులు మేము జరిపిస్తామని చెప్పి ఒక నీచమైన సంస్కృతి తెరలేపిండు. ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రజానికం కేసీఆర్ అహంకారాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, కేసీఆర్ సంకుచిత వాదాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి విరుద్ధంగా తీర్పునిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్న పని అంతకంటే సంకుచితమైన పద్ధతిలో వివరిస్తా ఉంది. అందుకనే ప్రజలు ఒకటే కోరుతున్నారు, అన్నా ఏదో వేసినం అయిపోయింది, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి మాత్రమే. అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల కూడా మాకిప్పుడిప్పుడే భ్రమలు తొలగిపోతున్నాయి. ఒక్క ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప, అది కూడా బస్సులలో కొట్లాడుకుంటున్నారు, సీట్లు దొరకక, ప్లేస్ దొరకక కొట్లాడుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు కనీసం వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళని